కావాల్సింది కదా సార్, మొన్న ఫీలింగ్ మొత్తం ఇస్తారంటే చేసింది మా ఫ్రెండ్ది. ఇస్తారంటే మేము చేసింది. ఇప్పుడు ఇవన్నీ కోట్లు ఇన్ని లక్షలు పెట్టి ఇంత నష్టపోవటం మాకు అవసరం చెప్పండి? అదే మీరు ఇయ్యారంటే మేము వస్తాం ఇడికి రామ్గా. మీరు ఆశ పెట్టారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. కట్టుకున్నప్పుడు ఎవరైనా ఆపాలిగా? ఆపాలిగా. ఎవరు ఆపలా? ఎవరు ఆపలేదండి, ఎవరు ఆపలా. మరి కట్టుకున్న తర్వాత కూల్ దగ్గర మీకు మంచిదా? మీ రాజకీయానికి మంచిదా? మీ ప్రభుత్వానికి మంచిదా? ఇట్లా చెప్పండి. మరి న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయం ఇది? ఏ ప్రభుత్వం న్యాయం చెప్పండి? మీరు ఇయ్యనంటే మేము ఎందుకు వస్తాం? మీరు ఇచ్చారంటే మేము వస్తాం. మీరు ఇచ్చారని కాదు మేము వచ్చింది, మీరు ఇయ్యనంటే మేము వస్తావా? రావుగా. మరి ఎందుకు ఇది రావటం కూల కొట్టుకోవటం అంటే పేదోళ్ళకి ఇది ఆట మీరు చేసేది? అంటే మీరు ఆడ కలెక్టరేట్ ఆఫీస్ పక్కన పేదోళ్ళు ఈడే ఉంటారు, మురికాల పక్కన ఉండాలి కదా. అరే అది అలాది మురికాల పక్కన అంటే ఇంతకుముందు మన వైఎస్ఆర్ కాలనీ మమతా హాస్పిటల్ అనే కాలం ఉందా, ఆడ నుంచి వైఎస్ఆర్ కాలనీ మాకు ఇచ్చారు. ఆడ నుంచి ఆడ వద్దంటే మళ్ళీ ఈడికి వచ్చాం. ఈడు ఇస్తారంటే ఈ అన్నం పెడతా ఎవడిగా ఆశండి, కొడతారంటే ఎవడిగా భయం. ఏం చేస్తాడు ఈయన? ఫ్రెండే ఏం చేస్తాడు? ఆయన లేబరే రైతు పొలం అమ్ముకుని కట్టుకున్నాడు. ఇలా ఏం చేస్తాం? మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ, ముగ్గురు మోతబర్లు. ఎందుకండి మోతాబర్లు? ఎందుకు? పేరుకే మోతాబర్లు, లంచాలు అందుకే మోతాబర్లు. దేనికండి మోతాబర్లు? దేనికి చెప్పండి? పేదోళ్ళకి సాయం చేస్తారా? ఏం లేదుగా. తిండికి తిప్పలకి మోతాబర్లు, ఓట్లకేమో ఇట్లా జిందాబాదులు జెండాలు, అదే మోతాబర్లు. ఇంకేముంది మోతాబర్లు? అనుకోకండి. మరి మీరు కూడా ఇవి ఇచ్చి పైసలు ఇచ్చి మందు దాపితే కూడా జనం ఓట్లు వేసేపటికే లంగాలు వస్తున్నారు. అది కూడా ఉన్నది కదా పాపం. ఏమండి ఇవ్వండి, ఏ మాట చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వినండి. ఇప్పుడు నా ఇంట్లో గడియారం లేదు, నా ఇంట్లో గడియారం తెస్తే ఎవరికైనా ఆశ కాపో నా ఇంట్లో గడియారం ఉందని. అంతే కదండి? చూపి అంతే కదండి? ఇప్పుడు నువ్వు మీరిస్తే నేను పెట్టుకోనా? మీరిస్తే నేను పెట్టుకోనా? ఆయనతో నేను పెట్టుకోనా? ఎవరిచ్చినా పెట్టుకుంటా. నా పేదరికం అండి అది, నా పేదరికం. ఎవరిచ్చినా పెట్టుకుంటా, అది నా పేదరికం. దాని మీద మీరు దెబ్బ కొడుతున్నారు, ఆశ పెట్టారు. ఏమొచ్చింది? ఇప్పుడు ఎంత కష్టపడితే ఇల్లు కట్టాలా? ఎన్ని కష్టపడతా కాదు సార్, ఈ ఎంత కష్టపడి కట్టుకున్నాయి. రక్తం సిందించి జాగా అమ్మి కట్టిండండి. పొలం అమ్ముకొని కట్టిన మా ఫ్రెండ్ ఇది. ఇప్పుడు ఏంది మొత్తం అంతా ఐరన్ ఏముంది? దోచుకుంటారండి, దొంగలు దోచుకుంటారు అంతే. మా జీవితాలు నడవటం, వాళ్ళ జీవితాలు తినటం అంతే. ఇక మేము నడుస్తూనే ఉంటాం, వాడు తింటూనే ఉంటారు అంతే. అంటే మీకు ఇందిరా మిల్లు ఇస్తాం పోరి. మరి ఇదే ఇందిరా మిల్లు ఇస్తే ఇప్పుడు పత్తాన్ని గొర్రెల పార్కులో మా బతుకులు మొత్తం ఆడ చూడండి. గొర్రెల పార్కులు చూసారా మీరు? ఆడున్నాం, దోమలకి పిల్లల్ని వేసుకొని ఎట్టుంటున్నాం, అంబేద్కర్ భవన్ లో ఎట్టుంటున్నాం. మాకు అవసరం ఇది? ఏడాది నుంచో వచ్చిన వీడు ఇస్తారంటే అన్ని అమ్ముకొని అటు గుట్ట మీద ఉన్న వాళ్ళు ఇక్కడ కట్టుకున్నాం, అన్ని కట్టుకున్నాం. 5 సంవత్సరాలు 6 నెలలు కరెంట్ లేకుండా తీసేశారు. 6 నెలలు అండి కరెంట్ లేకుండా, 6 నెలలు కరెంట్ లేకుండా తీసేశారు. 6 నెలలు కరెంట్ లేకుండా అయినా ఉన్న వీళ్ళ ఏముంది? మరి లాస్ట్కి వచ్చిన తర్వాత కూల్ గంతే.